అయోధ్యకి వెళ్ళి అక్కడ దర్శనాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాము. ప్లస్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కుంభమేళకు వెళ్ళారా? మేము హైదరాబాద్ తెలంగాణ నుండి వచ్చాము. మేము కుంభమేళకు వచ్చి 4 days అవుతుంది. 4 days వరకు దాదాపు 200 నుండి 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో మేము మా వాహనాలు ఆగిపోవడం జరిగింది. కొద్దిగా ఇబ్బంది మాత్రం మాకు కలిగింది. అయినా సరే ఎన్ని ఇబ్బందులైనా వాటిని అడ్డంకులన్నీ తొలగించుకుని పోయి మేము ప్రయాగ్రాజ్కి వెళ్ళి కుంభమేళలోని పవిత్ర స్నానాన్ని మేము ఆచరించాము. అలాగే అక్కడ నుండి మేము కాశీ క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ కూడా రాత్రి 1 గంటలకు మేము లైన్లో నిలబడితే ఉదయం మాకు 8-8:30 సమయంలో మాకు దర్శనాలు కంప్లీట్ అయ్యాయి. కానీ కొద్దిగా ఏంటంటే ఈ ప్రయాగ్రాజ్ కానీ ఈ కాశీ కానీ భక్తుల తాకిడి చాలా విపరీతంగా ఉంది. దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ముఖ్యంగా రవాణా సదుపాయాలలో ఆటోలో కానీ బైక్లో కానీ ఈ విధంగా కానీ డబ్బులు మాత్రం చాలా ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా మాకు ఇబ్బంది కలిగింది. అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎంత సమయం పట్టింది మీకు ఇక్కడ దర్శనానికి? ఎస్, అంటే మొత్తానికైతే దాదాపు కోట్లాది మంది కూడా ఇటు కాశీ కూడా చేరుకుంటున్నారు. ఇటు కాశీ విశ్వనాథుని దర్శనాన్ని కూడా చేసుకొని కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నిన్న యాక్చువల్గా మాది త్రివేణి సంఘంలో కుంభమేళలో అది అయిపోయింది. సో ఆ తర్వాత ఏమైంది అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము త్రివేణి సంఘం నుంచి బయలుదేరాం. సో త్రివేణి సంఘం నుంచి జస్ట్ మేము అవుటర్ ఎక్కేసరికి ఆల్మోస్ట్ 8 hours మేము అక్కడే స్ట్రక్ అయిపోయాం. సో దిస్ ఈస్ ద వే అయితే ట్రాఫిక్ రూల్స్ అంటే ట్రాఫిక్ అంటే కంప్లీట్గా ట్రాఫిక్ వ్యవస్థ అయితే ఇక్కడ కంప్లీట్గా ఫెయిల్ అయింది. దే ఆర్ నాట్ ఏబుల్ టు వాళ్ళు డైరెక్ట్గా ఏమంటున్నారు అంటే మేము ఏం చెప్పలేమని చెప్పేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేయలేకపోతున్నారు. సో ఇది కొంచెం వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుందని నా మనవి. ఇది మొత్తానికి అయితే భక్తులతోటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది.